కోరుకొని గత 9.5 సంవత్సరాల దుష్ట దురహంకార అవినీతి అక్రమ రాక్షస పరిపాలనకు అంతమొందించిన తర్వాత ఏదైతే ప్రజాపాలనను తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారో ఆ ఆకాంక్షల మేరకు ఇచ్చిన ప్రతి హామీని కూడా గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టినప్పటికీ కూడా ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తున్న వైనం మీ అందరూ కూడా తెలిసి ఇవాళ ఇందిరమ్మ ఇల్లు పేదవాడి ఆకాంక్ష, అది ఒక ఆత్మ గౌరవానికి ప్రతీక. అటువంటి ఇందిరమ్మ ఇళ్లను సొంతంగా కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలను ఇవాళ ఇవ్వడం జరిగింది. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంచుమించు 7,918 ఇళ్లు వస్తే ఒక్క మన సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలోనే 3,908 ఇళ్లను మనం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఒక్కొక్క ఇల్లు కొన్ని ప్రతి మండలంలో కూడా పైలట్ విలేజ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ తంగలిపల్లి మండలంలో ఇక్కడ మనం రాళ్లపేటను తీసుకున్నాం, ముస్తాబాద్ లో కొండాపూర్ను తీసుకున్నాం, గంభీరావుపేటలో దమ్మన్నపేటను తీసుకున్నాం, వీర్నపల్లిలో లాల్ సింగ్ తండాను తీసుకున్నాం. అదే మాదిరిగా సిరిసిల్ల మున్సిపాలిటీలో పెద్దూరు వార్డులను తీసుకోవడం జరిగింది. మండలానికి ఒక విలేజ్ చొప్పున పైలట్ ప్రాజెక్ట్ తీసుకుని సాచ్యురేషన్ లెవెల్లో అడిగిన వారికి ఎవరికి కూడా లేదనకుండా మొదటి ఫేజ్లో కొంత, రెండో ఫేజ్లో కొంత, మూడో ఫేజ్లో అందరికి కూడా సరిపోయే విధంగా ఇలా మూడో ఫేజ్లో ఇవాళ ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేకున్నా స్థలంతో పాటు ఇల్లు ఇవ్వడానికి కూడా యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలా దాంతో పాటు ఈ రాష్ట్రంలో కేవలం రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఇంతవరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 45 నుంచి 50 కోట్ల రూపాయలను వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. వాళ్ళ అక్కడక్కడ చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాటన్నింటినీ కూడా అధిగమించి కొంతమంది కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీసినట్టు ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి డబ్బా మాటలు చెప్పిన వ్యక్తులు ఇలా ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన పోలేదు. ఈ ప్రభుత్వం అనేకమైన అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఇందిరమ్మ ఇళ్లను ప్రతి ఊర్లో ఇవ్వడం జరుగుతుంది. ఇలా దాంతో పాటు పేదవాడు ఎవరు కూడా ఆకలితో అలమటించొద్దని చెప్పి 9.5 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులను ఇవ్వలేని ఈయన పాపాత్ములు బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంచుమించు ప్రతి ఇంటికి కూడా ఇలా అత్తింటికి కోడలొచ్చినా, అత్తగారింటికి కోడలొచ్చినా, మన బిడ్డ ఇంకో ఊరికి పోయినా రేషన్ కార్డుల పేరు లేని వైనం. ఇవాళ ఇంచుమించు 93 లక్షల మందికి మళ్ళీ ఇవాళ మనం రేషన్ కార్డులలో జాయిన్ చేయడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు 6 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇవాళ అంతేకాకుండా పేదవాడు ఒక అన్నము, ధనికుడు ఒక అన్నము, గరీవాడు ఒక అన్నం తినకూడదని చెప్పి యనుమల రేవంత్ రెడ్డి గారు ఎక్కడ లేని విధంగా పేదవాడికి కూడా